హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. ఆపరేషన్ ఖగార్కు సంబంధించినటువంటి అంశం మీద మనతో నరేంద్ర మోడీ చేస్తున్న నరహంతక రాజ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనతో ఒక పాట పాడడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చందు ఉన్నారు. ఆయన పాడేటువంటి పాట ఈరోజు నంబాల కేశవరావు గారి మృతి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో మరణించినటువంటి భూమిక కానీ, లేదంటే సంగీత కానివ్వండి, లేకపోతే రాకేష్ కానివ్వండి, ఇంకా చాలామంది కామ్రేడ్ రవి కానీ, వీళ్ళందరి అమరత్వం మీద, ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఏదైనా ఆ ఎన్కౌంటర్లు అన్నిటి మీద ఈరోజు తన పాటతో నరేంద్ర మోడీని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు మధ్య భారతంలో జరుగుతున్న దాడులకు ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలి. అక్కడున్న ప్రజలను శాంతి భద్రతల రీత్యా వాళ్ళను కాపాడాలని తెలియజేస్తూ, అక్కడ ఏదైతే పారామిలిటరీ బలగాలను పెట్టి అక్కడ చాలా విధ్వంసాన్ని, భయానక స్థితిలో ఉన్న ప్రజలని మొత్తంగా వాళ్ళ గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. మతము పేరు చెప్పుకొని మనిషిని విడగొట్టినాడు, మతము పేరు చెప్పుకొని మనిషిని విడగొట్టినాడు. గర్భంలో ఉన్న శిశువు శూలముతో తీసినోడు. ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. ప్రజాస్వామ్య పాలనంటూ పలుకుతుండు మాటలెన్నో, ప్రశ్నించే గొంతులపై మోపుతుండు కేసులెన్నో, ప్రశ్నించే గొంతులపై మోపుతుండు కేసులెన్నో. స్వేచ్ఛా భారతమని చెప్పుకుంటూ తిరుగుతుండు, బస్తర్లో ప్రజల మీద బందూకులు దింపుతుండు. ఓట్ల కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ గడుపుతుండు, సీట్లు గెలిచినాక వీరు సీఎం పదవి కూర్చుండు. ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. ఇలా పదవిలోకి వచ్చే వరకు ప్రజల గురించి మాట్లాడిన వాళ్ళు పదవులు ఎక్కిన తర్వాత ప్రజలను మర్చి ఈరోజు వాళ్ళని హత్య చూస్తున్నాం. ఇదంతా ఖగార్లో భాగంగా ఇదంతా ఆపివేయాలని, అక్కడ శాంతి నెలకొల్పాలని విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రజల మీద ఆపరేషన్ గ్రీన్ అంటూ అడవినంత చుట్టుముట్టి అమాయకుల పట్టుకొచ్చి గుడిసెలన్నీ కూలగొట్టి దొరికినోళ్ళ దొరకబట్టి చిత్రహింసలన్న పెట్టి చీకటి రాజాన పెట్టి అణిచివేత ఎన్నాళ్ళని సాగదింత సాగదని అన్నలై వచ్చినాము, గర్జించగ కదిలినాము. ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. మతము పేరు చెప్పుకొని మనిషిని విడగొట్టినోడు, గర్భంలో ఉన్న శిశువు శూలంతో తీసినోడు. ఖతర్నక్కు కార్పొరేటు కేటుగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు, కనిపించని మత గురువుల జీతగాడు వీడు. థ్యాంక్ యూ.